వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎలిమినేషన్ అప్డేట్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మనకు లిస్ట్లో ముగ్గురు ఉన్నారు కదా. సో ఫస్ట్ దివ్య ఎలిమినేటెడ్ అనుకున్నాము, కానీ దివ్యని పంపించట్లేదు. ఎందుకు అంటే దివ్య ఒకటి ఎక్స్పెక్ట్ చేసింది, బాగా ఫ్యామిలీ వీక్ కావాలని చెప్పేసి. సో అది ఒక రీజను. మళ్ళీ ఈ నిన్న ఎపిసోడ్లో కూడా మనకు గౌరవ్ అండ్ నిఖిల్ వాళ్ళ బాధ, వాళ్ళ చిన్నప్పటి ఏమి మనకు చూపించలేదు. అలాగే ఎందుకు అంటే ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళదంతా డిఫరెంట్. వాళ్ళని అయితే తొక్కేశారు, లిటరలీ వైల్డ్ కార్డ్స్ని తొక్కేశారు అబ్బాయి ఈసారి. ఆయేషా కొంచెం మాట్లాడింది అనుకుంటే ఆ అమ్మాయిని పాప హెల్త్ ప్రాబ్లం వచ్చింది. మాధురి ఉంటుంది అనుకుంటే మాధురి ఇంకా పాప మాధురిని ఉంచినా అయిపోయేదేమో అనిపించింది. ఎందుకంటే ఆమె కొంచెం గేమ్ ఆడుతుంది, అటు ఇటు బాగా ప్లాన్ చేసింది. ఒకవేళ ఉన్నా కూడా ఈ ఫస్ట్ నుంచి వీళ్ళకి ఓటింగ్ కనెక్ట్ అయ్యారు కాబట్టి సో ఎవరు వెళ్ళలేకపోయారు, వాళ్ళని దాటి అనిపించింది. బాధ అనిపిస్తుంది అబ్బా నిజంగా. వాళ్ళకు వైల్డ్ కార్డ్స్ తీసుకొచ్చినట్టే కానీ 5 స్టార్మ్స్ భారీ కటౌట్స్ తీసుకొచ్చిన వాళ్ళకి తగ్గ టాస్క్లు ఇవ్వలేదు. పోయినసారి నిఖిల్కి ఎంత భారీ ఆయనకు తగ్గట్టుగా టాస్కులు డిజైన్ చేసేవారు. బస్తాలు మోయడాలు, బస్తాలు వేయడాలు, మొత్తం అటు ఇటు అసలు ఏమన్నా ఫిజికల్ టాస్క్లు అయితే ఆ టాస్కులే లేవు. ఆ టాస్కులు డిజైన్ చేయలేదు. వీళ్ళు డిజైన్ చేసినప్పుడేమో వానలు అయిపోయినాక డిసైడ్ చేస్తామంటే పిచ్చిగా ఎండ్యూరెన్స్ టాస్క్లని అవేవో పెట్టేశారు. ఇక వీళ్ళకి అర్థమైపోయింది, ఆడియన్స్తో వీళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. హిందీ వాళ్ళు గౌరవ్, నిఖిల్ వీళ్ళకి ఏమి రావట్లేదు. ఇంకా పాపం అనిపించింది అబ్బా. నిఖిల్ గౌరవ్ ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ అంట. గౌరవ్ సాటర్డే ఎపిసోడ్లో ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఇంకా సాటర్డే షూటింగ్ 2కి అయిపోతుంది. ఇదేంటంటే వాళ్ళకు ముగ్గురు ఏవీస్ అయితే వెళ్ళిపోయాయంట. దివ్యవి, నిఖిల్వి, గౌరవి ముగ్గురు ఏవీస్ అయితే వెళ్ళిపోయాయి. సో ఇంకా దివ్యను మోస్ట్లీ సేవ్ చేయడానికే ఉంచుతున్నారు. ఎందుకంటే దివ్య తెలుగు కొంచెం బాగానే ఆడింది. ప్లస్ ఏంటంటే ఫ్యామిలీ వీక్ వస్తే కొంచెం ఆడియన్స్ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు వస్తేనే బెటర్ కదా, తెలుగు రాని వాళ్ళ కన్నా. ఇప్పుడు ఆల్రెడీ తనుజ వాళ్ళ అమ్మ నాన్నకు తెలుగు రాదు, ఏం రాదు. సో అట్లా ఇంకా మళ్ళీ ఈ సంజన వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి రాదు అదన్నమాట. సో ఇంకా మొత్తం తెలుగు రాని వాళ్ళు వచ్చి చూస్తే ఏముంటుంది అని చెప్పేసి అలా కూడా పంపించేస్తున్నారని టాక్. సో మరి తనుజ గారు పవర్ వాడతారా? ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్లో గౌరవ్ వెళ్ళిపోతాడు. మరి దివ్య నిఖిల్ ఉన్నప్పుడు వాడుతుందా? వాడమని చెప్తారు. ఓటింగ్ ఎవరికి తక్కువ వచ్చిందని చెప్పకుండా వాడమంటారేమో. అలా వాడినా కూడా దివ్యకే వాడుతుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఓటింగ్ రిజల్ట్స్ చెప్పినా కూడా ఇంకా ఆమె ఓటింగ్ ప్రకారమే వెళ్తుంది. సో ఈ వీక్ ఎలా అయినా వాడేలా చేస్తారేమో అని టాక్. ఎందుకంటే ముందు వచ్చేటి అన్ని క్రూషియల్ వీక్స్, అప్పటి వరకు ఆ పవర్ అయితే ఉంచరు. సో ఏది ఎలా అయినా జరగచ్చు. సో మొత్తానికైతే నిఖిల్ అండ్ గౌరవ్ని పంపించడానికే ప్లాన్ అంట. దివ్యను ఉంచుతున్నారంట. సో 9 మెంబర్స్ ఉండాలంట మన ఫ్యామిలీ వీక్కి. ఇదన్నమాట మ్యాటర్. ఇక నెక్స్ట్ మనకు నో ఎలిమినేషన్ ఒక వీక్ పెడతారంట. అంటే ఇట్లా రీతు ఇమాన్యుయల్ ఉన్నప్పుడు నో ఎలిమినేషన్ పెడతారంట. అలా జరుగుతుంది ప్రాసెస్ అయితే. సో ఎందుకు అబ్బా నిజంగా వైల్డ్ కార్డ్స్ చూస్తే పాపం ఘోరం అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఎవ్వరు వైల్డ్ కార్డ్స్గా రానికి ఇష్టపడరు. ఇట్లా కనుక బిగ్ బాస్ డిజైన్ చేస్తే అందరూ ఏపో ఇక ఏం వస్తాం అన్నట్టుగా అయిపోతుంది. అసలు వైల్డ్ కార్డ్స్ వద్దు. ఎందుకు అబ్బా ఫస్టే 18 మందినో 20 మందినో పంపించి అదే గేమ్ ఆడచ్చు కదా. స్టార్టింగ్లో అలాగే ఉండేది, ఒకరో ఇద్దరో వచ్చేవాళ్ళు, అప్పుడొకరు వచ్చేవారు, ఒకరో ఇద్దరు. ఇది 5 మంది 6 మంది ఏంది? లాస్ట్ టైం ఎందుకు క్లిక్ అయిందంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కంటెస్టెంట్స్ కాబట్టి, వాళ్ళు గేమ్ ఎలా ఆడాలో తెలుసు కాబట్టి వాళ్ళు బాగా క్లిక్ అయ్యారు. వీళ్ళకంతా పాపం తెలుగు రానులను తీసుకొచ్చి ఎందుకబ్బా మళ్ళీ ఫ్లూయెంట్గా కూడా వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అనిపించింది నిజంగా. గౌరవ్ నిఖిల్ అయితే అసలు ఘోరమా అనిపించింది నాకైతే.